నేను అనుకున్నాను, సరే అందరికి విసుగు తెస్తున్నానా, ఓకే అడగ ఇంకోసారి ఏం మాట్లాడా. ఆకలిస్తున్నా కూడా మనుషులు ప్రార్థన చేసుకుని టిఫిన్ డబ్బాలో నింపుకొని తాగేది. తిన్నావా అని అడిగితే తిన్నాను అడిగేది. ఎవరన్నా తెలుసు నాకు. లాస్ట్కు చూడలేక అని ఒక మంత్రగాని దగ్గర పోదాంపా, దేవుడు దేవుడే బిడ్డ, ఒక మంత్రగాని తీసుకొద్దాం. నాకు తెలుసు ఆయన కాళ్ళు పట్టుకుంటా పోయి, సాయేబ్ నీ కాళ్ళు పట్టుకుంటా, నా మనవడు బాగలేడు, మా ఇంటికి రా అని పట్టుకొని వచ్చింది. నేను చెప్పాను, యేసు ప్రభు నమ్ముకో సాయేబ్, పరలోక రాజ్యం పోతావు. నాకు ఈ మంత్రాలు యంత్రాలు కడితే నాకు బాగా కాదు. నా దేవుడు ప్రేమిస్తున్నట్టే. ఏం కొడుకునుగా నావమ్మా, ఏం మనబడే నీకు, యేసు ప్రభు నమ్ముకుంటాను, ఈ జీవితం బాగుపడుతుందా, పోరా పో, నేను ఏం చేయపో అంటే నేను చెప్పాను. మంచిదే కదా, వద్దు సార్ నేను కట్టుకోను అని చెప్పాను. పరిస్థితి బాగాలేనప్పుడు మనుషుల మీద రాళ్ళేష్టంలో ఉంటారు, కానీ పరిస్థితుల నుండి విడిపించే దేవా నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం వినిపించు. ఏడుస్తున్నప్పుడు బాగా నన్ను ప్రేమించేది మా చిన్నమ్మ, ముజ్జుల చిన్నమ్మ. చాలా ఇష్టం నేనంటే. వచ్చి నన్ను పలకరించేది. ఇక భరణ పడకలోనికి పోయాను.